పోలీసు వాళ్ళంటే పబ్లిక్కు దోస్తు లెక్క ఉండాలంటారు కదా. కానీ తక్లీఫ్ వస్తే కాపాడే పోలీసు వాళ్ళ దాంట్లోనే ఒక పోలీస్ ఆయన ఎస్సోంటి తిరిగి పనులు చేసిండో చూడుండ్రి. కనిపించని నాలుగో సింహం తీరు కాదు, కనిపించే కాలయముని తీరు చేసిండట. ఈ ముచ్చట చెప్పుడు నాతోనైతే కాదు, మీరే చూడుండ్రి. ఏమన్యాలం మోపైందమ్మా లోకం మీద. షీ మెదక్ జిల్లాలున్న దుబ్బాక మండలంలో బాగా దాగిన ఒక పోలీస్ ఆయన సంటి పిల్లని దొక్కి చంపిండట. ఇక ఊరోళ్ళంతా వచ్చి దుబ్బాక పోలీస్ స్టేషన్ ముంగడ ధర్నా చేసిండ్రు. పసిబిడ్డను దొక్కి చంపిన పోలీస్ ఆయన నౌకర్లకెళ్ళి తీసేసి జైల్లో పడేయాలంటున్నారు. అయితే ఏమైందట, దుబ్బాక మండలంలో అప్సిపూర్ అనే ఊరున్నది ఒకటి. ఆడ ఇద్దరు అన్నదమ్ముల నడుమ ఏదో భూమి జాగ పంచాది పడ్డదట. మరి అవతలోడు తాపిచ్చి తోలిండా ఏమైందో తెలియదు కానీ ఓ అద్దుమ్మ రాత్రి ఏఎస్ఐ పాషా అనే పోలీస్ ఆయన పర్షయ్య అనేట ఆయన ఇంటికి పోయిండట. మీ ఆయన ఎటు పోయిండో పోలీస్ స్టేషన్కు తీసుకుపోవాలని గట్టిగా లొలిపెట్టిండట. తాగొచ్చే పోలీస్ ఆయన ఇక ఏడ సోయింటది, మా ఆయన లేడు సారు, బాయికాడికో ఏడికి పోయిండో తెలియదు, పొద్దుగాలు వస్తాడు చెప్తా అన్నదట. హాయ్ ఇంట్లో పెట్టుకొని లేడంటున్నావా అని పరిచయ భార్యను ఒక్కటేసిందట. అంతలోనే సంకలో ఉన్న సంటి పిల్ల కింద పడ్డదట. ఇక తాగొచ్చిన పోలీస్ ఆయన బూట్కాలు లేపి తొక్కిండట పసివిల్లను. ఇక పిల్ల ఏడ్చే వరకల్లా దవాఖానకి వేసుకపోయినరట. పొద్దుగాల వరకల్లా జీవిడిచిందట పాపం పసివోరి. ఇగో ఇది జరిగిన కథ. ఇక చూడుండ్రు ఎట్లా ఏడుస్తున్నారో. పాపం ఎన్ని నోములు నోసుకున్నదో ఈ బిడ్డ కోసం ఆ తల్లి. ఎంత తల్లడిల్తారు చెప్పుండ్రి. వాని కాళ్ళు ఇరిగిపోను, వాని చేతులకు జట్టలు పుట్ట, వానికి ఎట్లా న్యాయం అవుతుందో బుడ్డపోరి ఉసురు పోసుకుండు. వాని నోట్లే మన్నువాడా అని అందరూ ఏఎస్ఐ పాషని తిడతా ఉన్నారు.